హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ఇన్వెస్ట్మెంట్ చాలా మంది ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలి అని ఆలోచిస్తుంటారు. అలాంటి బెస్ట్ ప్లేస్లలో ఒక ప్లేస్ వచ్చేసి జైరాబాద్. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో బిహెచ్ఎల్ ఎక్స్ రోడ్ ఫ్లైఓవర్, ఇది రీసెంట్ గా ఈ ఫ్లైఓవర్ అయితే కన్స్ట్రక్షన్ అయింది. ఇది వచ్చేసి మనకు టోటల్ గా ముంబై హైవే కనెక్టివిటీ అని అంటారు. ఈ ముంబై హైవే కనెక్టివిటీ నుంచి మనం ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు, ఎక్కడైతే బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ కి అని ఆలోచిస్తే కనుక ది బెస్ట్ ప్లేస్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో జైరాబాద్. మనకు అదేంటంటే స్మార్ట్ సిటీగా కూడా మనకు జైరాబాద్ అనేది కనెక్టివిటీ పరంగా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే జైరాబాద్ నుంచి కనుక చూసుకున్నట్టయితే నిమ్స్ కానీ అండ్ బీదర్ ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కనెక్టివిటీ చాలా బాగుంటుంది. మీకు అక్కడ చూపెడతాను ఎక్కడెక్కడ ఏం ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు, ఏ విధంగా ఉంటుంది. మనకు జైరాబాద్కి వెళ్ళేటప్పుడు కనెక్టివిటీలో ఎన్ని ఫ్లైఓవర్స్ ఉన్నాయి, ఏంటి, ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతుంది అనే విషయాల గురించి కూడా చెప్తాను. టోటల్గా మనం ఒకసారి మీకు చూపెడతానండి. మధ్యలో ఏమేమి ఫ్లైఓవర్స్ ఉంటాయి, ఏంటి కనెక్టివిటీ ఏ విధంగా ఉందో వెళ్దాం పదండి. మనకు ఇప్పుడు హైదరాబాద్ కనెక్టివిటీ నుంచి చూసుకుంటే అయితే నిమ్స్కి అయితే మనం మ్యాక్సిమం వెళ్తే కనుక ఒక 1 అవర్లో అయితే మనం నిమ్స్కి అయితే రీచ్ అవ్వచ్చు. 1.5 అవర్ లోపు. ఒకప్పుడు ఎలా అంటే టైం క్యాలిక్యులేట్ అనేది కిలోమీటర్ల లాగా చూసేవాళ్ళు అనమాట. హైదరాబాద్ నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, ఎంత దూరం ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు వచ్చిన ఫాస్ట్ కల్చర్ ప్రకారం ఈ విధంగా కొత్త ఫ్లైఓవర్స్ అవన్నీ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు అండి. ఈ విధంగా కొత్త ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి వెళ్ళే టైం అనేది చాలా తగ్గిపోతుంది. అంత మంచి ఎక్స్ప్రెస్ వేలు, మంచి రోడ్ కనెక్టివిటీ అన్నీ ఉండే విధంగా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి. మనం నిమ్స్లోనే ఎందుకు పెట్టుబడి పెట్టాలి అనేది కూడా చాలామంది ఆలోచిస్తారు. అసలు నిమ్స్లో ఏముంది, రోడ్ కనెక్టివిటీ కూడా ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది, అన్ని విషయాలు కూడా చూపెడతాను. ఇదైతే టోటల్గా కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా మొత్తం మనం నిమ్స్కి జైరాబాద్ వెళ్ళే వరకు, ఆ జైరాబాద్ కనెక్టివిటీ వరకు మనకు 6 ఫ్లైఓవర్లు అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఈ ఫ్లైఓవర్ వచ్చేసి మనకు లగడారంలో వస్తుంది. అంటే లగడారం వచ్చేసి ఏంటంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 పటాన్చెరు వస్తుంది. పటాన్చెరు ఎగ్జిట్ నెంబర్ 3 తర్వాత ముత్తంగి, రుద్రారం, ఇస్నాపూరు, మనకి ఇది వచ్చేసి లగడారం అనమాట. ఈ రోడ్ కనెక్టివిటీలో మనకు ముందు వెళ్తే ఐఐటి కంది, సంగారెడ్డి, మనకు నాందేడ్ వెళ్ళే హైవే కనెక్టివిటీ కూడా ఉంటుంది. అక్కడ కూడా మీకు ఒకసారి చూపెడతాను. అక్కడ నుంచి ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం పదండి. మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా ఏదైతే 6 ఫ్లైఓవర్ల కనెక్టివిటీలో భాగంగా వెళ్తూ ఉంటే కనుక మనకు జైరాబాద్ రూట్లో కనెక్టివిటీలో ఇది వచ్చేసి మనకు నాందేడ్ హైవే. ఇక్కడ నుంచి మనకు నాందేడ్ వచ్చేసి 220 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. ముంబై వచ్చేసి 650 ఉంటుంది. మనకి హైదరాబాద్ నుంచి కనెక్టివిటీలో ఎవరు చూసినా కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇప్పుడు ప్రతి ఒక్కరు చూసే ప్లేస్ వచ్చేసి ఏదైతే మన బిహెచ్ఎల్ నుంచి జైరాబాద్ ఈ రోడ్ కనెక్టివిటీలోనే చాలా ఎక్కువ మంది అయితే ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటారు. ఇక్కడే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. దానిలో మెయిన్ ఏంటంటే చాలా కంపెనీస్ ఉన్నాయి అనమాట. ఈ రూట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. ఎంఆర్ఎఫ్ కానీ, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కానీ, ఓక్స్వేన్ కానీ, అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నమాట ఈ ఏరియాలో కనుక చూస్తున్నట్టయితే. దానిలో భాగంగానే ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో ఈ ఓఆర్ఆర్ కనెక్టివిటీ కూడా చాలా ది బెస్ట్ అనమాట. ఈ రోడ్డు వచ్చేసి మనకు మీకు చెప్పినట్టుగా ఇది నారాయణఖేడ్, నాందేడు ఈ కనెక్టివిటీ వెళ్ళే హైవేలో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది అనమాట. ఈ విధంగా ఈ ఏరియాలోనైతే ఈ డెవలప్మెంట్ పరంగా ఇది ఒకటి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకు కంది ఐఐటికి వెళ్దాము. అక్కడ నుంచి మనకు ఏదైతే మనకు మెయిన్ ప్రాజెక్ట్స్ ఉంటాయో మన నిమ్స్, జైరాబాద్ ఈ ఏరియా అవన్నీ కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తాను. అవన్నీ కూడా చూద్దాం పదండి. మీకు ఇంత ముందుగా కనెక్టివిటీ జైరాబాద్ డెవలప్మెంట్లో చూసుకున్నట్టయితే మనకు నెక్స్ట్ కనెక్టివిటీలో ది బెస్ట్గా ఉండే మళ్ళీ ఇంకో కీ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే సదాశివపేట. పటాన్చెరు వచ్చేసి ఏదైతే సదాశివపేట ఉందో ఇక్కడ నుంచి మనకు 35 కిలోమీటర్స్ అయితే పటాన్చెరు ఉంటుంది. మనకి ఏదైతే సంగారెడ్డి ఉందో 12 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మనకు జైరాబాద్ ఏదైతే ఉందో 35-36 కిలోమీటర్స్ మాత్రం మనకు జైరాబాద్ ఉంటుంది. ఈ విధంగా ఇది వన్ ఆఫ్ ది కీ పాయింట్. మీరు ఇదైతే చూడొచ్చు, ఇది మెయిన్ సదాశివపేటకి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. ఇది టోటల్ కనుక చూసుకున్నట్టు ఇది మొత్తం ముంబై హైవే. ముంబై హైవేలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే నిమ్స్లోనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, జైరాబాద్లోనే ఎందుకు కొనాలి, ఆ ఏరియాలోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు కూడా తెలుసుకుందాము. మనం నిమ్స్ ఎక్కడ కొత్త రోడ్స్, ఇప్పుడు నిమ్స్లో కొత్త రోడ్స్ అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ అయ్యాయి. ఆ రోడ్స్ అక్కడ ఏమేమి కంపెనీస్ వస్తున్నాయి, ఏ విధంగా ఉంటుంది అన్ని డీటెయిల్స్ కూడా చెప్తాను. అక్కడికి వెళ్దాం పదండి. ప్రజెంట్ ఇంతకుముందు మీకు చూపెట్టినట్టుగా సదాశివపేట ఇవన్నీ కనెక్టివిటీ తోటి కొమ్మకోల్ టోల్ గేట్. మీరు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే చూస్తున్నారో కొమ్మకోల్ టోల్ గేట్ అంటారు. ఇప్పుడు జైరాబాద్ కనెక్టివిటీలో ఇది కూడా ఒక కీ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే మనకు సదాశివపేట ఈ రోడ్ కనెక్టివిటీలో మనకు త్రిబుల్ కూడా రేపు ఫ్యూచర్లో రాబోతుంది అనమాట. మనకు ఓఆర్ఆర్ టు త్రిబుల్ ఈ మధ్యలో కూడా మనకు చాలా డెవలప్మెంట్తో పాటు మనకు సదాశివపేట అండ్ జైరాబాద్ అనేది చాలా మెయిన్ కీ పాయింట్ అనమాట. జైరాబాద్లోనే ఇన్వెస్ట్మెంట్, జైరాబాద్ ఏరియాలోనే చాలా డెవలప్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. అందరూ ఆలోచించేది ఏంటంటే జైరాబాద్గానే చూడండి. ఎందుకంటే జైరాబాద్ సిటీలో ఆ స్మార్ట్ సిటీ, ఫ్యూచర్ సిటీ, సెంట్రల్ వైడ్గా, నేషనల్ వైడ్గా కనుక చూసుకున్నట్టయితే టాప్ 10 స్మార్ట్ సిటీస్ ఉన్నాయి. అందులో టాప్ 10లో కనుక చూసుకున్నట్టయితే మనకు జైరాబాద్ వన్ ఆఫ్ ది టాప్ సిటీ. అది కూడా మన తెలంగాణ నుంచి. మనకి ఇది కనెక్టివిటీ ఎలా ఉంటుందంటే ఇటు బీదర్ కనెక్టివిటీ ఉంటుంది, ఇవన్నింటికి కనెక్టివిటీ, కర్ణాటక
కనెక్టివిటీ, బీదర్ ఈ ఏరియా కనెక్టివిటీ తోటి మనకు జైరాబాద్ ఉంటుంది. మనం ఇప్పుడు ఒకసారి నిమ్స్ దగ్గరికి వెళ్దాం. నిమ్స్ జైరాబాద్ రోడ్స్ కనెక్టివిటీ ఏ విధంగా ఉంటుంది, ఆ ఏరియాలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగుంటుంది, ఆ ఏరియాలో ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, ఓపెన్ ప్లాట్స్ మెయిన్ రోడ్కి ఎలా ప్రైజెస్ పడుతున్నాయి, లోపలికి అయితే ఎలా ఉంటాయి ఏంటి అనే కంప్లీట్ విషయాలు చెప్తాను. అక్కడికి వెళ్దాం పద. నుంచి కనుక చూసుకున్నట్టయితే ఓక్సేన్ యూనివర్సిటీ, ఇది బిజినెస్ స్కూల్ కూడా. ఇందులో కూడా చాలా అంటే ఎక్కడెక్కడో నుంచి వచ్చేసి స్టూడెంట్స్ ఇక్కడ చదువుతూ ఉంటారు అనమాట. ది బెస్ట్ యూనివర్సిటీ అనగా ఇది కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. మనకి జైరాబాద్ కనెక్టివిటీలో ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీ ఇవన్నింటితో పాటు చూసుకున్నట్టే ఇది కూడా ఒకటి ఉంటుంది. ప్రజెంట్ అయితే మనం నిమ్స్ లో ఉన్నామండి. నిమ్స్ వచ్చేసి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనమాట. మనకి నిమ్స్ ఏరియాలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, నిమ్స్ ఏరియా ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఏమేమి డెవలప్మెంట్స్ వచ్చాయి ఏంటి అనే కొన్ని కీ పాయింట్స్ అయితే మీకు చెబుతానండి. టోటల్గా కనుక చూసుకున్నట్టయితే ఈ నిమ్స్లో వచ్చేసి మనకు టీఎస్ఐఐసి, మీరు ఇక్కడ కూడా బోర్డు మీద కూడా చూసుకోవచ్చు అండి, టీఎస్ఐఐసి అటు ఉంటుంది. ఇది ఇన్నోవేట్, ఇంక్యుబేట్, ఇన్కార్పొరేట్ అనమాట. అంటే మనకి ఇక్కడ ఇన్నోవేట్గా, ఇంక్యుబేట్గా, ఇన్కార్పొరేట్గా డిఫరెంట్గా మనకు ప్రాజెక్ట్స్ కూడా వస్తుంటాయి. ఇంకా చాలా అంటే ఇక్కడ వచ్చేసి మనకు ప్రాజెక్టులు ఏ విధంగా ఉంటాయనంటే ఫర్దర్ ఫ్యూచర్ డెవలప్మెంట్కి సంబంధించిన చాలా కంపెనీస్ కూడా ఈ ఏరియాలో మనకైతే వస్తున్నాయి అన్నమాట. అంతేకాకుండా ఇది వచ్చేసి మనకు వేమ్ టెక్నాలజీస్ అని చెప్పేసి మనకి జైరాబాద్ ఈ నిమ్స్ ఏరియాలోనే వస్తుంది. ఇది వచ్చేసి మనకు 1000 కోట్లతో ఇక్కడ పెట్టుబడి అయితే పెడుతున్నారు అనమాట వేమ్ టెక్నాలజీస్. దాని ద్వారా చాలామంది ఎంప్లాయ్మెంట్స్ కూడా వస్తున్నారండి. ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే జైరాబాదు ఈ నిమ్స్ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే మనకు ఇంకా కొన్ని కంపెనీస్తో పాటు స్మార్ట్ సిటీ కూడా, ఇప్పుడు జైరాబాద్ ఏదైతే ఉందో మనకు నిమ్స్ కానుకొనే ఉంటుంది కాబట్టి ఇక్కడ స్మార్ట్ సిటీ కూడా జైరాబాద్ను మనకు ఫర్దర్ ఫ్యూచర్గా చేస్తున్నారు. కాబట్టి ఇందులో వచ్చేసి జిఎండబ్ల్యూ అని చెప్పేసి లిథియం కంపెనీ కూడా మనకి నిమ్స్ ఏరియాలోనే నిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ సంబంధించే వస్తుందన్నమాట. ఏదంటే జైరాబాద్ను స్మార్ట్ సిటీ బేస్ చేసుకునే మన నిమ్స్ డెవలప్మెంట్ అవుతుంది, నిమ్స్ని బేస్ చేసుకునే జైరాబాద్ స్మార్ట్ సిటీ కూడా డెవలప్మెంట్ అవుతుంది. రెండు సైమల్టేనియస్గా మనకు డెవలప్మెంట్ ఫ్యూచర్లో ఉంటుందన్నమాట. ఇక్కడ దానివల్లనే మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కానీ ఏది పెట్టినా కానీ చాలా బెస్ట్గా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ స్మార్ట్ సిటీ కోసం 15,000 కోట్ల పైన కనుక మనకి ఇక్కడైతే మనకి ఇన్వెస్ట్మెంట్ అయితే పెడుతున్నారన్నమాట. ఆ ఇన్వెస్ట్మెంట్ తోటి మనకి నిమ్స్ ఏరియా కూడా చాలా డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు. ఆల్మోస్ట్ మనకు నిమ్స్ వచ్చేసి మనకి ఎక్కడ మనకి బీదర్ మహారాష్ట్ర ఎయిర్పోర్ట్, ఇప్పుడు ఈ ఏరియా వచ్చి కనుక చూసుకున్నట్టయితే మన మహారాష్ట్ర కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా బీదర్ ఎయిర్పోర్ట్ కూడా మన నిమ్స్కి వచ్చేసి 20-22 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా చేస్తున్నారు అనమాట. దాని ద్వారా మనకు ఫర్దర్ ఫ్యూచర్లో ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ ఎలాంటి కావాలనుకున్నా కానీ ది బెస్ట్గానైతే ఈ ఏరియా కనెక్టివిటీ అయితే ఉంటుంది. అంతేకాకుండా టోటల్గా కనుక చూసుకున్నట్టయితే మనకు నాల్కల్ నుంచి జరాసంగం వరకు మొత్తం 53 విలేజ్లతోటి మనకు ఈ నిమ్స్ ఏరియాని అయితే తీసుకున్నారు. అన్ని మండలాలు, విలేజ్లు అన్నీ కలిపి మొత్తం 53 ప్లస్ ఇంకా విలేజెస్ ఎక్కువగా ఉంటాయి. మనకు మండలాలు వచ్చేసి మొత్తం 53 మండలాలు అయితే వస్తాయి అనమాట. టోటల్ కనుక చూసుకున్నట్టయితే 12,635 ఎకరాల్లో మనకి ప్రాజెక్ట్ టోటల్గా వస్తుంది అనమాట. ఇందులో వచ్చేసి RRR కూడా మనకు కనెక్టివిటీ వస్తుంది. అంతేకాకుండా కొత్తగా ఈవీవి ఇవన్నీ రోడ్ కనెక్టివిటీస్, నేషనల్ హైవేస్ అన్నీ కూడా మనకు ఈ నిమ్స్ కనెక్టివిటీతో ఉంటాయి. ఇక్కడ ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే 2015 నుంచి అంటే 2011, 12, 15 నుంచి ఈ ఏరియాలో రేట్స్ కనుక చూసుకున్నట్టయితే అప్పటికి ఇప్పటికీ ఆల్మోస్ట్ 60-70% రేట్స్ అనేది హైప్ అయ్యిందనమాట. ఇప్పుడు ప్రజెంట్ మనకు జైరాబాద్ సరౌండింగ్, నిమ్స్ సరౌండింగ్లో కూడా మనకు డిఫరెంట్ ప్రైజెస్. ఇంకా ఫ్యూచర్ మన 2030 వరకు ఈ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఇక్కడ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ 30% ప్లస్ మనకు ప్రైజెస్ కూడా ఇక్కడ ఇంక్రీజ్ అవుతాయి. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఒక 18,000, 20,000 పెట్టి ఒక గజం కొన్నాం అనుకోండి, ఫర్దర్గా కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ 30,000 వరకు కూడా అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఆ విధంగా రేట్స్ అనేది కూడా మనకు నిమ్స్ ఏరియాలో ఉంటుందన్నమాట. బేసిక్గా చెప్పాలంటే నిమ్స్ మనకు ఇంకొక 100 ఫీట్ రోడ్డు కూడా వేశారు. మీకు ఇప్పుడు అక్కడ రోడ్డు కూడా చూపెడతాను, అక్కడ ఏ విధంగా ఉంది, ఆ రోడ్ కనెక్టివిటీ ఏ విధంగా వేస్తారు, ఆ జైరాబాద్కి ఏ విధంగా కనెక్టివిటీ అవుతుంది కూడా మీకు చూపెడతాను. ప్రజెంట్ మనం ఉన్నది వచ్చేసి ఇది మనకు బీదర్కి వెళ్ళే రోడ్ అనమాట. ఈ రోడ్ వచ్చేసి బీదర్ హైవే అంటారు. ఇది మనకు ముంబై హైవే కనెక్టివిటీ తోటి మనకి బీదర్ హైవే కనెక్టివిటీ కూడా ఉంటుంది అనమాట. ఈ ఏరియాలో కూడా మనకి చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ అయితే పెడుతూ ఉంటారు. ది బెస్ట్గా ఉంటుందండి. బేసిక్గా నిమ్స్ గురించి కంప్లీట్గా చూడండి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా వద్దా అనేది మీకు కంప్లీట్గా తెలుస్తుంది. ఫర్దర్గా నేను చెప్పిన దానిలో మీకు ఏమైనా కొత్తగా డౌట్స్ ఉన్నా కానీ ఈ ఏరియాలో ఎక్కడెక్కడ ఏమేమి ప్రైజెస్ ఉన్నా ఏంటి అనేది కూడా మీరు కింద కామెంట్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా ఏమైనా కొత్తగా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నా కానీ ఏరియాలో ప్రాజెక్ట్స్ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకున్నా కానీ మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, మా నెంబర్ కూడా కాంటాక్ట్ చేసినట్టయితే మేము ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం, చెప్తూ ఉంటాము. ఈ విధంగా నిమ్స్కి సంబంధించిన అయితే డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీకు ఒకసారి 100 ఫీట్ రోడ్డు అది ఎలా కన్స్ట్రక్షన్ అయింది, అక్కడ ఏమేమి వచ్చాయి ప్రాజెక్ట్ మీకు ఒకసారి చూపెడతాను పదండి. మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా మనకు ముంబై హైవే నుంచి నిమ్స్ రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్ అనమాట.
ఈ విధంగా మనకు 100 feet రోడ్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ రోడ్లే కనుక మనం ముందుకెళ్తే హుండై వాళ్ళకి సంబంధించి వాళ్ళ ప్రాజెక్ట్ ఆల్రెడీ అక్కడ స్టార్ట్ చేశారు, వర్క్ కూడా ప్రాసెస్ అనేది జరుగుతుంది అన్నమాట. ఈ రూట్లో ఇప్పుడు నిమ్స్కి సంబంధించి చాలా కంపెనీస్ కూడా వాళ్ళ వర్క్ స్టార్ట్ అయితే చేశాయన్నమాట. దీని ద్వారా ఇక్కడ మనకు ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే మొత్తం నిమ్స్లో మనకు ఆల్మోస్ట్ ఒక 2 నుంచి 3 lakhs ఎబోవ్ కూడా మనకు ఎంప్లాయ్మెంట్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉందన్నమాట. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఎవరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా ఆ ఎంప్లాయ్మెంట్ని బేస్ చేసుకొని ఇంకో రాబోయే 5 నుంచి 10 ఏళ్ళ లోపు 30 నుంచి 40 లక్షల మంది జనాలు కూడా ఇక్కడ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. చాలా బెటర్గా ఫ్యూచర్లో మనకు నిమ్స్ అనేది తయారవుతుంది అన్నమాట. అంతేకాకుండా నిమ్స్తో పాటు ఈ జైరాబాద్ స్మార్ట్ సిటీ అనేది కూడా వన్ ఆఫ్ ది కీ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. దీనికి జైరాబాద్ ఏరియా కనెక్టివిటీ, ఇటు ముంబై కనెక్టివిటీ, మహారాష్ట్ర ముంబై హైవే కనెక్టివిటీ కూడా ది బెస్ట్గా ఉంటుంది. అంతేకాకుండా మనకు బీదర్ ఎయిర్పోర్ట్ అది కూడా వన్ ఆఫ్ ది కీ పాయింట్గా నిమ్స్ ఏరియాని అయితే మనం చెప్పుకోవచ్చు అండి. మనకి ఈ బీదర్ ఎయిర్పోర్ట్ ఎలా అంటే మనకు ఫ్యూచర్లో వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మనకి బీదర్ ఎయిర్పోర్ట్ జరుగుతుంది. దాని ద్వారా మనకి బీదర్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ జస్ట్ మనకు ఒక అరౌండ్ ఒక 30 minutes డ్రైవ్లో మనం బీదర్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇటు సంగారెడ్డి, సదాశివపేట ఏరియా కనెక్టివిటీ కూడా మనకు చాలా బెస్ట్గానే అయితే వస్తుంది. ఈ విధంగా చూసుకున్నట్టయితే నిమ్స్ ఏరియా డెవలప్మెంట్ అనేది చాలా జరుగుతుంది అన్నమాట. మనకి ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ నుంచి కనుక జైరాబాద్ కూడా చాలా నియర్ బై ఉంటుంది. ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే నిమ్స్కి సంబంధించి చాలా డెవలప్మెంట్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. ఫ్యూచర్లో కూడా నిమ్స్లో పెట్టుబడి అనేది చాలా బెస్ట్గా ఉంటుంది. మనకు నిమ్స్ కోసం ఒక రోజు ఒక గంటలో చెప్పే సబ్జెక్ట్ కాదండి, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. నిమ్స్కి సంబంధించి ఫ్యూచర్లో మరిన్ని కొత్త వీడియోలు అయితే మేము ముందుకు తీసుకొని వస్తూ ఉంటాము. మీకు ఇంకా నిమ్స్కి సంబంధించి ఏమైనా కొత్త వీడియోస్ కానీ కొత్తగా ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నా కానీ కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. నిమ్స్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మేము పెడుతూ ఉంటాము. మీకు తెలిసినవి కూడా మాకు సజెస్ట్ చేయొచ్చు, ఈ విధంగా ఉంటుంది అని చెప్పి దానికి సంబంధించి కామెంట్ రూపంలో కూడా మాకు తెలియజేసినాం. మేము నిమ్స్కి సంబంధించి అలాంటి వీడియోస్ కూడా చెప్తాం. అంతేకాకుండా ఈ ఏరియాలో ఓపెన్ ప్లాట్స్, విల్లాస్ ఎక్కడ దొరుకుతాయి, బడ్జెట్ ఎక్కడ ఉంటుంది, ఏంటి, మీకు ఎంత బడ్జెట్లో చూస్తున్నారు అనే విషయాలను కూడా మీరు కింద మాకు చెప్పినట్టయితే వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీకు ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. ఇలాంటి మంచి మంచి న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.